హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 50 రన్స్ తేడాతో బంగ్లాదేశ్పై టీమిండియా గ్రాండ్ విక్టరీ. టాప్ ఆర్డర్ టచ్లోకి వచ్చింది, మిడిల్ ఆర్డర్ మెప్పించింది, బౌలింగ్ ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తంగా టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఇక ఈ విజయంతో టీమిండియా సెమీఫైనల్లో బెర్త్ను ఖాయం చేసుకుందని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా 27 బాల్స్లో 50 మరియు వికెట్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీసి మెప్పించారని చెప్పుకోవచ్చు. 50 రన్స్ తేడాతో బంగ్లాదేశ్ను ఇండియా చిత్తు చేసింది. ఇక ఈ వన్ సైడ్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 196 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ 37 పరుగులు, రిషబ్ పంత్ 36 పరుగులు, శివన్ దుబే 34 పరుగులు మరియు కెప్టెన్ రోహిత్ శర్మ 23 పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజీమ్ హుస్సేన్ మరియు రిషబ్ హుస్సేన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. వరుసగా 2 ఓటములతో బంగ్లాదేశ్ నాకౌట్ రేస్ నుంచి తప్పుకుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియాకు మొదటగా శుభారంభాన్ని అందించారని చెప్పుకోవచ్చు. ఇక మన రోకో జోడీ ఈ టోర్నీలో 39 రన్స్ పార్ట్నర్షిప్ చేశారని చెప్పొచ్చు. తర్వాత రిషబ్ పంత్ కుదురుకోవడానికి కాస్త టైం తీసుకున్న కోహ్లీ మాత్రం విజృంభించాడు. వెంటనే కోహ్లీ మరియు సూర్యకుమార్ యాదవ్ వికెట్లు పడిపోవడంతో టీమిండియా కాస్త డీలా పడింది. 77 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో రిషబ్ పంత్ 6లు మరియు 4లతో విజృంభించాడు. కాకపోతే ఆ తర్వాత వెంటనే 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత శివన్ దుబేతో కలిసి ఫామ్లో ఉన్న హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. శివన్ దుబే వరుస ఓవర్లలో 2 సిక్స్లు కొట్టడంతో టీమిండియా ఫ్యాన్స్లో జోష్ పెరిగిందని చెప్పొచ్చు. ఆ తర్వాత స్కోర్ 150 దాటిన వల్లే శివన్ దుబే అవుట్ అయిన హార్దిక్ అక్షర్ పటేల్తో కలిసి టీమిండియాకు మంచి ఫినిషింగ్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇక కుల్దీప్ యాదవ్ మిస్మరైజింగ్ స్పిన్తో అదరగొట్టగా భారీ టార్గెట్తో చేజింగ్కు దిగిన బంగ్లాదేశ్ తొలి సగం ఓవర్లలోనే డీలా పడిపోయిందని చెప్పొచ్చు. ఇక బంగ్లాదేశ్ బ్యాటర్లలో నజ్ముల్ హసన్ స్టాన్తో కాసేపు పోరాడినా అది సరిపోలేదు. వాళ్ళలో నజ్ముల్ హసన్ స్టాన్తో 40 పరుగులు, రిషద్ హసన్ 24 మరియు నంజీద్ హసన్ 29 పరుగులు చేశారు. దీంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లు ఆడి కేవలం 146 పరుగులు చేసి 8 వికెట్లను కోల్పోయింది. ఇక తర్వాత 24న ఆస్ట్రేలియాతో తలపడబోతుంది మన టీమిండియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.